ఓం నమ శివాయ నమ. జాయ్ కొండదేవత సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత పలుకు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాశుల్లో అనేది ఏమిట్లే 12 రాశులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాశులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాశులు మనకి. ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే కన్య రాశి ఫలితాలు. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చు 11. అంటే ఎంత సంపాదించినా కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు ఎక్కువగా వీళ్ళు ప్రేమించాలి. కాబట్టి వీళ్ళు డబ్బు కన్నా ఎక్కువ బంధుమిత్రులని, అభిమానులని, స్నేహాన్ని ఎక్కువ గౌరవిస్తారు. కాబట్టి దానివల్ల వీళ్ళు లేనిపోయిన సమస్యలోకి వెళ్ళిపోతుంటారు. మరి రాజపూజిత 3, అవమానాలు 3. అంటే వీళ్ళు ఎంత సంపాదించినా కూడా ఎక్కువగా వీళ్ళ చేతులు ఎక్కువగా నిలబడదు. మరి ఎంతమంది వీళ్ళు అభిమానించినా కూడా సగం మంది మనల్ని ప్రేమించారనుకోండి, సగం మంది మన మీద విరోధులు ఉంటారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా ఆచితూసి అడిగేయండి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి జాతకం చక్రం జరగబోతుంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది. కలిసి వచ్చే టైం బాగుంటే నడిసొచ్చే బిడ్డ పుడతా అంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా గురువులు చెప్పిన ప్రకారంగా మీకు అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి మీ జాతక చక్రం అనేది ఎక్కడికో ఒక పెద్ద స్థాయికి వెదగాల్సి ఉంది. మీరు అనుకున్న విదేశాల ప్రయాణాలు కానీ, మీరు అనుకున్న రియల్ ఎస్టేట్లో కానీ, మీరు అనుకున్న వ్యాపార బిజినెస్లు కానీ, చేసే ఉద్యోగంలో కూడా ట్రాన్స్ఫర్లు కానీ, కొన్ని బదిలీలు కానీ, చేసే కార్యక్రమాల్లో కూడా ముందుకు వచ్చే సిచ్యువేషన్లో కూడా చాలా వరకు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఆరోగ్య పట్ల కొంత సమస్యలు కొంచెం రాబోతున్నాయి. కాబట్టి కొన్ని చెడు పూజలు కూడా మీ కుటుంబం మీద, మీ మీద కొంత లేనిపోయిన ప్రయోగాలు కూడా, దాని నుంచి కూడా కొన్ని ఎఫెక్ట్లు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గుండె ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత వైరస్ ప్రాబ్లమ్స్ కానీ, రక్తపోటు కానీ, గుండెలో మంట, ఇలాంటి సమస్యలతో వీళ్ళు కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు, ఆటోమేటిక్గా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలాంటి ఆరోగ్య సమస్యలు మీకు రాకముందే కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. మీకు ఇలాంటి సమస్యలు మీకు ఆటోమేటిక్గా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి మీరు సంప్రదించినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, మరి మీరు ఎక్కడికి పోయినా కూడా ఏ పని ఎందుకు కావకోకుండా
బ్రేక్ అయిపోతుంది. మరి మీకు చదువు పట్ల కానీ, ఉద్యోగ పట్ల కానీ, బిజినెస్ పట్ల కానీ మైండ్ కరెక్ట్గా పెట్టలేకపోతున్నారు. మరి మీరు మీకన్నా చిన్న చిన్న వాళ్ళు ఏరే వాళ్ళకి మీరు డైరెక్షన్ చెప్తే వాళ్ళకి 100% సక్సెస్ అయిపోతుంది. మీది మీకు ఎందుకు సక్సెస్ కాకుండా అయిపోతుంది? మరి మీలో ఉండాల్సిన లోపం ఏమిటనేది మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకునేట్టుకైతే మీకు జరగాల్సిందే, జరగబోయాల్సిన పనిని బట్టి మీకు మంచి మంచి యోగాలు కూడా మీకు ముందుకు వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ దేవుణ్ణి పూజించినా కూడా మీకు ఫలితం లేకోకుండా ముందుకు వచ్చింది వెనక్కిపోతున్నారు. కాబట్టి శ్రీ కాలభైరవుణ్ణి మీరు పూజా బలం చేయాలి. కాలభైరవుణ్ణి మీరు పూజా బలం చేసినట్టుకైతే అష్ట కష్టాలు తొలగిపోయి ఆరోగ్యాలు, మనశ్శాంతి, చేసే కార్యక్రమం, అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీకు 100% టైం అనేది దగ్గరకు వచ్చేసింది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆచితూసి అడిగేయండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వోజన సుఖినో భవంతు. నమ శివాయ నమః. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఏప్రిల్ నెల 4వ నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిత్తా నక్షత్రము 3-4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1-2-3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అద్భుతమైన విజయాలను సాధించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్న కొన్ని ఆశలు నెరవేరాల్సిన టైం వచ్చేసింది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి బాడిగిడిలో ఉంటూ ఎన్నో రోజులు ఎంత కష్టపడుకుంటూ డబ్బు మూట కట్టి అది ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన నిందలు, లేనిపోయిన సమస్యలతో ఎరక్కబోయి మానసికమైన ఒత్తిడితో వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక ఇల్లు, ఒక గృహం కట్టుకోవాల్సిన టైము, ఒక వ్యాపార బిజినెస్లో కూడా వీళ్ళు ఊహించని ఒక అదృష్ట లక్కు లాంటిది ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. ఊహించని అదృష్ట యోగము, ఊహించని అదృష్ట యోగాన్ని బట్టి వీళ్ళు మంచి కార్యక్రమాన్ని వీళ్ళు పూర్తి చేయాల్సింది కూడా కొన్ని దగ్గరికి వచ్చేసినాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఆదాయంలో చూసుకుంటే 5, ఖర్చులో 14, ఎంత సంపాదించినా కూడా అంతంత మాత్రం అయిపోతుంటుంది. రాజపూజిత 6, అవమానాలు 3. మనల్ని అవమానించే వాళ్ళు 3 అయితే మనల్ని ప్రేమించే వాళ్ళు 6 మంది. కాబట్టి ఎవరో ఏదో అనుకున్నారు, ఎవరో ఏదో చేస్తారని మీరు ఎదురు చూసి మోసపోకండి. కాబట్టి మీ టాలెంట్, మీ ఆలోచన, మీ విధానం ప్రకారంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఎవరో వస్తాడు మనకి ఏదో హెల్ప్ చేస్తాడు, ఏదో సాయం చేస్తాడు, ఏదో బంధువు వస్తాడు, ఏదో స్నేహితుడు వస్తాడు అని మీరు ఎదురు చూసి మోసపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ గురించి మీరు ఎన్నో సేవలు చేసి వాళ్ళ గురించి తిరిగి వాళ్ళ హాస్పిటల్ గురించి కానీ వాళ్ళ కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి ఎన్నో రోజుల నుంచి మీరు తిరిగి ఎంతో నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన టైం వచ్చేసింది. ఉద్యోగ పరంగా మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి చేయాల్సిన కార్యక్రమంలో కూడా చదువు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. విదేశాల ప్రయాణాలు కొన్ని అద్భుతంగా వెళ్ళి విదేశాల్లో కొంత బిజినెస్ పరంగా పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మరి మీ జాతక పట్ల చూసుకుంటే భూమి కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, మీరు పార్టీ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశము
ఇప్పుడు దగ్గరలోనే కొన్ని వచ్చేసింది. కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. అది మీరు ఊహించరు. ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు కూడా మీ యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయ నాయకంలో కానీ ఎన్నో విధానాలుగా మీరు ఎన్నో డిపార్ట్మెంట్లో మీరు కష్టపడుతున్న వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి మీకు కలగబోతుంది. ఓం నమః శివాయ నమః.